హాయ్. హలో. నమస్తే. కొంతమంది పైకి కనబడడానికి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళలాగా లేదా భిక్షమెత్తుకునే వాళ్ళలాగా ఉంటారనమాట. బట్ వాళ్ళ దగ్గర మంచి హృదయము, మంచి గుణం అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైనా దానం చేసేకి రెడీ అవుతారనమాట. సో, అలాంటి వాళ్ళు కోవలోకే మన పరమేశ్వరుడు, ఈశ్వరుడు వస్తాడనమాట. అతని దగ్గర ఏది ఉందని చూపించుకోడు. ఆది భిక్షువు వాడినేది కోరేది ఏమడిగినా ఇచ్చేదానికి వెనకాడనమాట. వాడినేమి అడిగేది ఏది కోరేది వాడినేమి అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలిమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగురు కూర్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది పూలకు 3 నాళ్ళు ముచ్చటగా ఇచ్చిన ఆయువును ఇచ్చిన వాడిని ఏది కోరేది బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏది అడిగేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడిని ఏది కోరేది మెరుపులు మెరుస్తుంటనమాట. సో, వాడిని ఏది కోరేది గిరిబాలతో తనకు కళ్యాణం మొనరింప దరచేరు మన్మధుని మసి చేసిన వాడు నేది కోరేది మన్మధుని కాల్చేసాడు కోపంతో. ఏమి కోరుతామట ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు, బోళాశంకరుడు, ఆది భిక్షువు వాడు నేది కోరేది ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేమి అడిగేది. సో, ఈ ఈ ఇలాంటి బోళాశంకరుడు, తిక్కశంకరుడు అనిపించుకునే పరమేశ్వరుడు దగ్గర ఏమని కోరమంటావు?